ఒడియాలంటే నువ్వే పెట్టాలి, ఊరిపోతుంది. రుచి ఇవి మీకోసం కాదు. అవునులే, ఈ వడియాలు నీ వయసు అన్ని మా శంకరన్నగా. అవును, ఇంతకీ శంకరన్నడి యాడుంటాడు? ఎర్రగడ్డలో ఒక సెటప్ ఉంది కదా, దాని కొంపలో ఉండుంటాడు. ఇదేంటన్నా ఆడుంచుకున్న దీని కదా, ఇది దాని సెటప్ అంట. గలీల పొంటి సెట్టింగ్ల గురించి ఫిట్టింగ్ల గురించి నీకెందుకు బే? ఒక్కడి గుంజిన అంటే ఇంజన్ డౌన్ అయిపోతుంది కొడుకా. పువ్వులు అన్నా ఇలాగ అన్నా వదిలికి ఇస్తా, తీసుకుపోయి జడలు ఇంకొకసారి ఈ గలీల కళ్ళ పడ్డా అంటే ముగ్గురు ఇంజన్లు డౌన్ అయిపోతాయి. చలో నువ్వేంది అవుట్డోర్ లో మంచం వేసి ఆడుతున్నావు, పరాజకాలు ఆడుతున్నావు. వడియాలు పెడదామని వేసానయ్యా మంచం. నువ్వు వడియాల కోసం వేస్తావు, అలా అప్పడాల కోసం వస్తాడు. గట్టిగా రోమాకయ్యా, చంటో నిద్రపోతున్నాడు. అప్పుడే వరకు అడిగిన తల్లి ఇంకా లేట్ అని నువ్వు సెటప్ చేయి, నేను రెడీ అయిపోతా. ఇంకెంతసేపు వస్తున్నానయ్యా. అరే ఇదేంటే సగమేమన్నా నువ్వు గిట్ట కొట్టినావా? నేను కొట్టడం మొదలెడితే అది కూడా మిగలదు. అది కూడా నిజమే. ఇగో ఒక ఫస్ట్ క్లాస్ ఆమ్లెట్ పట్టుకురా. అరే పెద్దోడా చిన్నోడా ఎప్పుడు వచ్చిండ్రా? 2 రోజులైంది బాబాయ్. ఏంటి అప్పుడే డ్యూటీ ఎక్కినట్టున్నావు? అరే కొత్త ఆటో మాకోసం కొన్నట్టున్నావు? మీకోసము ఇవాళకెళ్ళి నేను ఆటో కిరాయికిస్తలేను. ఎందుకు? 1,00,000 రూపాయలు బిడ్డ. ఆటో నీకిస్తే గ్యారంటీ ఎవరిస్తారా? ఎవరో ఎందుకు బాబాయ్, నేనున్నాను కదా. నీకెవరిస్తారా? మీ ఇద్దరికి ఎవరిస్తారు? మా దమయంతి పిన్నిస్తుంది. దమయంతి పిన్న? మళ్ళా దమయంతి పిన్నికి ఎవరిస్తారు? తల్లి అమ్మా అటు ఇటు చేసి గోల్కు మాయించి నా ఆటోకి నన్నే గ్యారంటీ పెడతారులే. ఇక ఏం చేస్తాం కానీ. అరే కిరాయి 225 రూపాయలు, 225 రూపాయలు. అదేంటి 25 పెంచావు? కొత్త ఆటో కదా. ఓహో, అయితే ఒకసారి కీసివు, ఎర్రగడ్డెళ్ళి పెద్ద పిన్ దగ్గర కన్సెషన్ అడిగి వస్తా. వాము మీ కాలు ముక్త గాదానికి గీ ముచ్చట తెలిసింది అనుకో, మన ఇంజన్ డౌన్ అయిపోతుంది. తీసుకొని పుండ్రా బై పుండ్రి. దమయంతి చోటా సైతాన్ గాని పొజిషన్ ఏంటి? ఎవడు గాని నువ్వు లేచిరావయ్యా. నేను లేసు రాలేసి వాళ్ళు లేచి కూర్చుంటాడు. ఇక ఇంజన్ డౌన్ అయిపోయా. మందు కూడా లేదు సైతాన్ గాడు. మళ్ళీ వస్తే మళ్ళీ ఇందా మటన్ ప్యాకెట్. శివ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి పుట్టింగ్ కొత్తాడంట. నిన్ను బ్రహ్మాండంగా వడమని చెప్పాడు. ఈ మళ్ళీ అడిగితే మళ్ళీ మళ్ళీ అడిగి మరి తినాలి. అయితే పుట్టింగ్ కి నన్ను కూడా రమ్మంటావా? నీకంత సీన్ లేదులే కానీ ముందు అర్జెంట్ గా నువ్వు వెళ్ళి మసాలా సరుకులు తెచ్చిపెట్టేలా. నీకు అంత మసాలా సీన్ లేదులే. ఎదవ సచ్చినోడా, ఆగరా ఎదవ. ఏంటి నన్ను ఎదవంటున్నావు? నిన్ను కాదురా, ఆ పులిగాడిని. నువ్వు అర్జెంట్ గా సూరిగాడి కొట్టుకెళ్ళి మసాలా పట్రా. శివ అన్నానికి వస్తాడంట, మటన్ పంపాడు. మటనా? అయితే ఓకే. వస్తే మళ్ళీ ఇవాళ మటన్ అద్దరిపోలే. నా చేతి మటన్ తిన్నాడంటే శివయ్య శివతాండవం చేయాల్సిందే. బాగుండాలి. మటన్ ఇలాగ అద్దరిపోయింది. సూపర్. ఇప్పుడు ఎలారా? శివ అసలు ఆకలి మీద వస్తాడు. వీరస్వామి అయిపోయింది నీ పుంజం. ఏమయ్యా నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి? నా పుంజం ఏమన్నా కనపడిందా? ఏంటి? నా కోడి పుంజం ఏమన్నా కనపడిందా? ఏమయ్యా ఆయన చెవులు కనిపించవు, కళ్ళు కనిపించవు. పోయి ఆయన అడుగుతావేంటయ్యా? పోవయ్యా. అక్క చికెన్ అదిరింది. మటన్. అవునవును మటన్ కాదు. మళ్ళీ రెడీనా? రెడీ రెడీ. గుమ్మ గుమ్మలాడిపోతుంది మటన్ వాసన. తొందరగా పెట్టే, ఓ పట్టు పడతాం. ఒరే మళ్ళీ నా పుంజం ఏమన్నా కనపడిందేట్రా? చవురుగా నాకు మందు దొరక నేలాడుతుంటే నువ్వు ఒకడవే.
అద్దరింది. ఏంటన్నా చికెన్ ఏమన్నా డౌటా? కాదు కాదు మటన్ 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 మళ్ళీ పొట్టేలకి ఏమన్నా పోలియో వచ్చిందా? లెగ్ ఇంత సన్నగా ఉంది. ఇది నా కోడి పొట్టే. ఒరే పులి మల్లేదు సత్య రత్తమ్మ చూడండి ఎంత ఘోరమైన మాట జరిగిపోయిందో. ఘోరమైన మాట జరిగిపోయింది. రండిరా. ఎక్కడ్రా మంటరు? ఒరే నా మొగల కొండి మంట చేసా మళ్ళీ ఆడ కూరని పెట్టిందిరా. కోడే ఇదిగోరా దానికి వచ్చింది కోరా. నాకు అప్పుడే డౌట్ వచ్చింది చికెన్ అని. నాకు ఎప్పుడు డౌట్ రాలేదురా. నా కోడి నీళ్ళు బటర్ చేస్తానని. అమ్మా నీకు నిండు 100 ఏళ్ళు నిండిపోయినాయా? నిన్ను వదిలిపెట్టి నేను ఎలా బ్రతకనే? ఇంత అర్ధాంతరంగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? వీడు కోడి మీద చూపించిన ప్రేమలో సగం ప్రేమ ఆడి పెళ్ళం మీద చూపించుంటే అది ఇంకోటి తెలిసిపోయేది కాదు. ఏడ్చింది చాలు గాని బొచ్చు తీసుకెళ్లి పుష్కరాల్లో కలిపి కాస్త పుణ్యవన్న వస్తుంది. ఎవరికి నీకా? కోడికి. ఒరే నా కోడి తిన్నాను కదా నువ్వు రెచ్చిపోకరా. దానికి ఆల్రెడీ కొక్కి రోగం ఉంది. అది నీకు వస్తే తప్పు జరిగాను. నా కోడి తింటావా? అది వచ్చేసింది కొక్కి రోగం. తీసుకెళ్ళండిరా. తీసుకెళ్ళండి ఆసుపత్రికి. తీసుకోండి. ఎక్కండి. గర్ల్ ఫ్రెండ్ కావాలి, నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలేరా. ఎవరా? హాయ్ బబుల్ గమ్. ఏనా? హాయ్ హాయ్. ఎప్పుడు చూసినా వాళ్ళేనా నీ ఫ్రెండ్స్? మరి గర్ల్ ఫ్రెండ్ వద్దా? గర్ల్ ఫ్రెండా? ఎవరు? నేనే. నువ్వా? మరి షారుఖ్ గారు చెత్తగా. హాయ్ బబుల్ గమ్. ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక చూడు. కలహంస నాటుకోడిలా ఉందిరా. మన లెవెల్ కాదు. మీరు ట్రై చేసుకోండి. ఓకే గురు. ఏంట్రా ఏమైంది? ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాలాడుకో. ఏంట్రా అది? రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి పాస్టిక్ సర్జరీ చేసుకుంటారా? జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తెచ్చుకుందాం. అవును, తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ గణితం మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే,
ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల కోట్లు అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య బెస్ట్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. ఇవ్వండి. తప్పు తప్పు తప్పు. డీసెన్సీ రా, డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. ఏంట్రా బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అసలు విషయం మర్చిపోయాను రా. టీనేజ్ పవర్. మేడం నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఏంటా చూపు? మళ్ళీ నేను ఇలా చూస్తుంటే లేచిపోయి నా పెళ్ళం జ్ఞాపకం వస్తుంది. నన్ను ఇలా చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది? పక్షవాతంతో సచ్చిన మా తాత. ఏంటే 10 లక్షలు అడిగిందా? ఈడొకడు. ఎవరితో బాబది? వచ్చాడు. పోలం రాయా, కొంప తీసి పోలంతో సిస్టర్ కాదు కదా? రండి, తప్పు దాంది కదా మీది. ఇక్కడ అందమైన ప్రాంతర హోగిళ్ళు పెట్టుకొని మీరు ముంబై 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 వెళ్తారు. వాళ్ళేమో లక్షల మీద లక్షలు పెడతారు, మీరు లేపిచ్చేస్తారు. వారండి శీతలు అట కాదు కానీ నేను మాడతాను. బిల్లు ఎక్కువ చెప్తాను. ఫోన్ పెట్టారా బాబు? ఏంటి సంచి? మన కాస్ట్యూమ్స్ ఇదిగా. ఇది బాలకృష్ణ ఇచ్చింది, ఇదేమో వెంకటేష్ బాబు ఇచ్చింది, ఇదేమో నాగార్జున ఇచ్చింది, ఇదేమో మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది. అంటే ఎవరన్నా కట్టుకుని విడిచిపెట్టేసి తప్ప నీకు బట్టలు ఉండవేంట్రా? ఓరి సేతురాజు, మన ఇన్ఫ్లుయెన్స్ మీద వాడు ఫారెన్ షూటింగ్ వెళ్తారు కదా, వచ్చేటప్పుడు మనకి గిఫ్ట్ గా తీసుకొస్తారు. రేపు పొద్దున హీరోయిన్ ఏందనుకో నాకు బట్టలు తీసుకురాదా ఏంటి? ఏమైనా జిలేబీ ఏంట్రో మళ్ళీ తక్కాక పట్టేస్తున్నావు. ఇస్త్రీకి డబ్బులు లేవేంటి? మన దగ్గర ఎక్కడ పోతారా? బ్యాంకులు వేసినట్టే కదా. ఇట్టా చెప్పే కృషి బ్యాంక్ వాళ్ళు, చార్మినార్ బ్యాంక్ వాళ్ళు మొన్న మధ్యన కృషి చేసుకున్నారు. ఇదిగా నువ్వు మూసుకొని కోని కూకుంటావు. ఈ ఎడకారాలకి ఏం లోట్లేదు. ఇక మళ్ళీ రాగడానికి వెళ్తాను. ఏం చెప్పమంట? ప్యాంటుకు 3 రూపాయలు, షర్టుకు 2 రూపాయలు అని చెప్పి. అది కాదే హీరోయిన్ విషయం. ఆయన దగ్గర పనసకాయ ఒకటే బ్యాలెన్స్ ఉందంట. అది నీ బొడ్డు మీద కొడాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ లో ఉన్నాడు. నా కాడ ఊసేత మాకు. అరే బుల్డోజరు, నీ ఎక్కడ మాటిందంటే నైట్ నైట్ సూపర్ హీరోయిన్ అయిపోతురా. మరి నేను హీరోయిన్ తమ్ముడు అయిపోతావు. డేట్లు మాడుకుంటావు, ఇంత కట్టలు దేవులతో వేసుకుంటావు. అక్కాయ్ ఒప్పేసుకోవే. వద్దురా, హీరోయిన్ అయితే ఎవడి పక్కన పడితే వాడి పక్కన చిందులెయ్యాలా. శివగాని తెలిస్తే చంపేస్తాడు. వారని అమ్మ కడుపు మాడ. అదే నీ ప్రాబ్లం. పోనీ దానికే ఉంది, మన శివగాని హీరో చేద్దాం. నిజమా? శివని హీరో చేస్తావా? ఏంటే ఈ పిఎం పీడి రాయుడు చెప్తే ఏ డేటర్ కాదంటాడు. నువ్వు రేపే షూటింగ్, లొకేషన్ అన్నపూర్ణ స్టూడియో, గుడి కింద కే రాఘవేంద్ర, వర్షం సాగులో నువ్వు శివ. ఇక నేను చూడలేనే. నేను చూసుకుంటాగా. చూసుకుంటా? చూసుకో, బాగా చూసుకో. అక్క ఏమైనా గారి నా బట్టలు రెడీయా? బొక్కలు రెడీ. చూసుకో. బొక్కలండి నా హ్యాండ్ తోటి దాన్ని హీరోయిన్ చేశాను, దీన్ని హీరోయిన్ చేశాను. దీనికి బిల్డప్ ఇచ్చావు కదా, నీకు వేసింది బ్యాండ్. నిన్ను ఏం చేస్తావు? నిన్నేం చెడ్రా ఇప్పుడు సాగు. నీ అయ్యా అయ్యయ్యో, ఈ బొక్క చొక్కాతో నేను ఇండస్ట్రీలోకి ఎలాగెళ్ళనే? కోప్పడికయ్యా, నేను హీరోయిన్ అయ్యాక ఫారిన్ వెళ్ళి నీకు మంచి బట్టలు తెస్తాగా. ఏంటి నువ్వు తెచ్చేది? నిన్ను కానీ హీరోయిన్ చేస్తే తెలుగు ఇండస్ట్రీకి మొత్తానికి పెడతా. పెద్ద